హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ మైక్రోఫోన్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం అసలు మైక్రోఫోన్ అంటే ఏంటని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ మైక్రోఫోన్ని మనం ఎలా మాడిఫై చేయాలి అంటే మనం తీసేటువంటి వీడియోలో సింపుల్గా వాయిస్ని బాగా క్లియర్గా రికార్డ్ అయ్యేటట్టుగా ఏ విధంగా చేయాలన్నది ఇందులో నేర్చుకుందాం. దానికోసం ఇక్కడ 2 ఇయర్ ఫోన్లు మనం తీసుకోవాలన్నమాట. ఇది నార్మల్గా పనిచేసేటువంటి 2 ఇయర్ ఫోన్లు ఉన్నాయి కదా. ఈ ఇయర్ ఫోన్ ఒకటి, ఈ 2 ఇయర్ ఫోన్లో ఒకటి ఇక్కడ నుంచి ఇలా కట్ చేస్తాం అనమాట. ఇందులో ఈ మైక్ ఉన్న పార్ట్ కాడ నుంచి కట్ చేస్తాం అనమాట. అంటే అది ఎలా కనెక్షన్ కలపాలన్నది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది జనరల్గా మామూలుగా ఇందులో రికార్డ్ అవుతుంది కదా, ఈ మొబైల్లో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ వాయిస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇయర్ ఫోన్ని దీనికి కనెక్ట్ చేస్తాను ఇప్పుడు డైరెక్ట్గా. అంటే మామూలుగానే నార్మల్గా ఇయర్ ఫోన్ కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఈ ఇయర్ ఫోన్ దీనికి కనెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మన వాయిస్ నుంచి మైక్ కదా, హలో 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 మైక్ టెస్ట్, హలో 1 2 3 హలో. మనకి వాయిస్ వినిపిస్తుంది కానీ అది ఇంకా ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే ఈ మైక్రోఫోన్ నుంచి వచ్చినటువంటి ఈ సిగ్నల్ని ఇక్కడ యాంప్లిఫై చేయాలన్నమాట. అదే ఈ సర్క్యూట్ అనమాట. ఈ సర్క్యూట్ని అంటే ఈ విధంగా కాకుండా ఇదేంటంటే టెంపరీగా నేను ఇలాగా చేశాను. యాక్చువల్గా అయితే ఇలా సర్క్యూట్ బోర్డ్ మీద చేయాలి. ఈ సర్క్యూట్ బోర్డ్ మీద కూడా చాలా తక్కువ స్పేస్లోనే ఒక చిన్న సైజుగా దీన్ని మనం తయారు చేద్దాం. అయితే ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం ముందు, అసలు ఎలా దీని వర్కింగ్ ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్ నుంచి వచ్చినటువంటి ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ నేను రిమూవ్ చేస్తాను. ఆ పిన్ రిమూవ్ చేశాను కదా. ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి వచ్చినటువంటి ఈ జాక్ పిన్ని దీన్ని ఇప్పుడు మొబైల్కి ఇన్సర్ట్ చేస్తాను. అబ్జర్వ్ చేసినట్టయితే సౌండ్ చాలా వరకు పెరిగిందన్నమాట. ఈ వాల్యూమ్ బాగా పెరిగింది. హలో 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 మైక్ టెస్ట్, హలో 1 2 3 హలో. సౌండ్ ఇక్కడ చాలా వరకు పెరిగింది. అంటే ఇందులో నాయిస్ రెడ్యూసర్ కూడా ఒక కెపాసిటీ ఒకటి కనెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే చాలా వరకు సైడ్ నాయిస్ని కూడా అది రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఆపుతాను, ఒకసారి విందాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా వరకు నాయిస్ ఏం రాదు. టైం ఇప్పుడు 3:45 AM. అంటే బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. వేరే సౌండ్స్ ఏమి వినపడవు. ఎంత సెన్సిటివ్గా ఉండేది, చాలా చాలా క్లియర్గా వినిపిస్తుంది. అయితే ఇందులో తర్వాత నెక్స్ట్ దీన్ని ఇంకా మనం చాలా వరకు మాడిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో కంట్రోల్స్ ఉంటాయి. ఆ వాల్యూమ్ కంట్రోల్స్ లాంటివి అటాచ్ చేసి ఆ సౌండ్ కూడా బేస్ ట్రిబుల్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా మనం దాన్ని యాడ్ చేసి ఒక మినీ సైజ్ ఒక ఈక్వలైజర్ లాగా చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే ఈ వాయిస్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఎలా కావాలంటే మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. అంటే వాయిస్లో బేస్ ఎక్కువ వచ్చేలా చేయొచ్చు, లేదా టోన్ ట్రిబుల్ అంటాం కదా, అంటే సౌండ్స్లో ఈ గజ్జెల్ సౌండ్లు అంటారు కదా, అంటే మ్యూజిక్స్ కొన్ని రకాల మ్యూజిక్స్ విన్నప్పుడు సైడ్ చాలా తక్కువగా వినపడతాయి అనమాట. అవి బాగా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఆ గజ్జెల్ సౌండ్ లాంటివి అవి కూడా క్లియర్గా వినపడతాయి అనమాట. అంటే వాటిని మనం క్లియర్గా వినేలా చేయొచ్చు. లేదంటే ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, అది బేస్ ఎక్కువగా పెట్టినప్పుడు ఆ డ్రమ్స్ అనేవి ఆ సౌండ్స్ కూడా క్లియర్గా వస్తాయి. మన వాయిస్ ఈ మిడ్ రేంజ్
కంట్రోల్ అని ఉంటుంది. దాని ద్వారా మన వాయిస్ను కూడా ఎక్కువగా క్లియర్గా వినిపించేలా చేయొచ్చు అనమాట. ఆ 3 రకాల కంట్రోల్స్ కూడా అందులో ఉంచి అటువంటి సర్క్యూట్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్క్యూట్ ఏ విధంగా చేయాలన్నది నాకు చాలా సింపుల్గా నేను చూపిస్తాను. అంటే దీని సర్క్యూట్ కూడా డ్రా చేసి అసలు దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే దీన్ని చేసుకోవడానికి మనకి ఏమి ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్గా, చాలా తక్కువ ఖర్చుతో ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం చేయడానికి అందుబాటులో లేకపోయినా ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని ఒక ఎలక్ట్రానిక్ షాప్ దగ్గర తీసుకెళ్ళినా కానీ వాళ్ళైనా దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తారు. అంటే వాళ్ళ కాస్ట్ వాళ్ళు చేసినందుకు మేకింగ్ ఛార్జ్ అంత ఇస్తే వాళ్ళు చేస్తారు. అదేవిధంగా లేదంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వాళ్ళు కూడా చేయగలరు అనమాట. చాలా ఈజీ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.